నమస్తే మిత్రులారా. తెలంగాణలో ఉన్న నిరుద్యోగులకు న్యాయం జరగాలని చెప్పేసి ఇన్ని రోజులు మనము అన్ని విధాలుగా మనం ప్రయత్నం చేసినాం. అయినా కూడా ప్రభుత్వం మేము గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 1 1:15 1:100 చేయలేం, లీగల్ కాంప్లికేషన్స్ ఉన్నాయి, లేదంటే డిఎస్సి పోస్ట్పోన్ చేయాలన్నా, గ్రూప్ 2 పోస్ట్పోన్ చేయాలన్నా, గ్రూప్ 2 పోస్ట్పోనే చేస్తాం కానీ పోస్టులు పెంచాం. ఇవన్నీ వాళ్ళ యొక్క అహంకారానికి నిదర్శనంగా మాట్లాడే మాటల్లాగా ఉన్నాయి అనిపించింది నాకు. కానీ అవి నిజంగా చిత్తశుద్ధిగా ప్రభుత్వం స్పందించి వాటి మీద వీళ్ళకి న్యాయం చేయాలి, వీళ్ళకు అండగా నిలబడాలి, నిరుద్యోగులకు న్యాయం చేయాలని చెప్పేసి అనిపించినట్టు నాకు అనిపించలేదు. కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు పెరగాల్సిందే, గ్రూప్ 1 1:100 అవ్వాల్సిందే. కానీ దానికంటే ముందు మనం డిఎస్సి పోస్ట్పోన్ చేయాలని చెప్పేసి చాలామంది మిత్రులు వాళ్ళు ఫోన్లు చేసి అడగటం, మెసేజ్లు పెట్టడం. ఎందుకంటే వాళ్ళ సమస్య కూడా మనం అర్థం చేసుకోవాలి. వాళ్ళకు జూలై 18 తారీఖు మాత్రమే లాస్ట్ డేట్ ఉంది, వాళ్ళకి ఎగ్జామ్ ఉంది. ఇన్ని రోజులు అవుతుందని చెప్పేసి హోప్స్ మీద కూడా వాళ్ళు ఉన్నారు. నేను ఏ ఉద్యోగానికి నాకు ఇది ఎక్కువ ఇది తక్కువ అనేది నాకు లేదు. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మనం స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క ఉద్యోగానికి మన యొక్క శక్తిని కూడగట్టి డిమాండ్ని ముందులు పెడితే ఎట్లా ఉంటుంది అనే ఒక ఆలోచన వచ్చి ఈ యొక్క ఆలోచన మీ ముందర ఉంచుతున్నా. ఇంకా డెసిషన్ అనేది తీసుకోలేదు. ఇప్పుడు ఈరోజు మనము డిఎస్సి వాళ్ళకు అండగా నిలబడి డిఎస్సిని పోస్ట్పోన్ చేయించుకొని దాని తర్వాత గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు పెంచడం కోసం మనం చలో ఢిల్లీ కార్యక్రమమా, లేదంటే ఇక్కడే 1 మిలియన్ మార్చా, మనం ఇట్లా ఒక ఆలోచన ఒక కార్యాచరణ పెడితే ఎట్లా ఉంటుంది మీరు కామెంట్ల రూపంలో పెట్టండి. నేను ఒక్కొక్క మనిషికి నేను రిప్లై ఇవ్వలేను, కాబట్టి నాకు కూడా కొంత ఆరోగ్యం అనేది సహకరించట్లేదు. కాబట్టి మీరు అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నా. మనము డిఎస్సి ఎగ్జామ్ పోస్ట్పోన్ కావాలి అని చెప్పేసి ఎవరైతే డిఎస్సి అభ్యర్థులు ఎవరైతే అడుగుతున్నారో వాళ్ళు మీరంతటా మీరు ఒక దగ్గర గ్యాదర్ అవ్వండి. ఒక ప్లేస్ చెప్దాం. ఇప్పుడు అనుకుందాం, నేను అందరినీ గ్యాదర్ చేసి మొబిలైజ్ చేసి మోటివేట్ చేసే పరిస్థితిలో నా యొక్క ఎనర్జీ లెవెల్స్ అనేది లేవు. కాకపోతే డెఫినెట్గా మనం దాన్ని ముందు తీసుకుపోయి దానికి మిగతా శక్తులతో కూడా మనము కూడగట్టి ప్రయత్నం చేసి దాన్ని మద్దతుగా మనం ఏమైనా ముందు చేయగలిగితే ఆ యొక్క మూమెంట్ అనేది ముందుకు పోతుంది. కాబట్టి ఇది ప్రయత్నం ఇది చేస్తే ఎట్లా ఉంటుంది అనేది మీరు కామెంట్ల రూపంలో పెట్టండి. జై తెలంగాణ, జై హింద్.